మీడియా అన్నటువంటి ఆధారంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తోంది. ఏది నిజం ఏది అబద్ధం అనే దానికంటే ఏది తప్పు చేస్తున్నారు అనేది ప్రభుత్వాల్లో ఎవరు అధికారంలో ఉన్నా మీరు ఇది చేస్తున్నది తప్పు అని మాట్లాడే మీడియా లేదు. మా వాళ్ళు చేసేది తప్పు ఎదుటి వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే కనుక అది తప్పు తప్పించి మా వాళ్ళు చేస్తే రైటు అనేటటువంటి ధోరణిలోనే మీడియా ధోరణి ఉండటం వల్ల ప్రజలకు కూడా మనకు వచ్చింది సహజంగా ఏంటంటే పొద్దునుండి దైనందిన కార్యకలాపాల్లో ఉండిపోతాం. పత్రికలు చెప్పడం అంటే అందులో నిజమే ఉంటుంది లేదా నిజం కూడా ఉంటుంది అని నమ్మేటటువంటి కాన్సెప్ట్ 100కి కనీసం ఇదివరకటి రోజుల్లో 100కి 90 మంది నమ్మేవాళ్ళు ఇప్పుడు 100కి 30 మందే నమ్ముతున్నారు. కానీ ఆ 30 మంది ఇక్కడ ఓవరాల్ 100లో మిగతా 70 మంది పట్టించుకోరు కాబట్టి ఆ పట్టించుకునే 30 మంది నమ్ముతుంటే చాలా అనేటటువంటి కోణంలో విశ్వసనీయత చచ్చిపోయినా సరే వార్తలు రాసుకొస్తున్నటువంటి రోజు. కాబట్టి ఇది మీడియా గుణాన్ని పక్కన పెడితే ఇక్కడ ఐపీఎస్లు అయినటువంటి వ్యవహారాలు ఏబి వెంకటేశ్వరరావు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ బెజవాడ రౌడీయిజం నియంత్రణలో కీలకమైనటువంటి బాధ్యత పోషించిన అధికారిని నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఇప్పుడు ఆయన మీద సస్పెన్షన్ వేడి జగన్ హయాంలో తీసుకొచ్చారు. సిన్సియర్ హార్డ్ వర్కర్ 5 సంవత్సరాలు నరకం అనుభవించారు. చివరి రోజున రిటైర్ అయ్యి ఒక 4 గంటల పాటు ఉద్యోగం ఇచ్చి పంపించారు. ఆనాడు అది తప్పని నేను అనేక సార్లు వాదించాను. అట్లాగే ఇప్పుడు వీళ్ళది అదే విధమైనటువంటి తప్పు. కాదంబరి జత్వాని అరెస్ట్ కేసులో ఇక్కడ పత్రికలు రాసుకొస్తున్నది ముందు పత్రికలు రాసినాయి. ఇప్పుడు ఇవాళ ఒక కాన్సెప్ట్ చెప్పారు ఏమని, ముందు రోజున పేపర్లో ఏది దాన్ని ఏమంటారు టికెట్ బుక్ చేసుకున్నారు, ఆ తర్వాత రోజున వెళ్ళారు అన్నటువంటిది, ఆ తర్వాత రోజున ఎఫ్ఐఆర్ కట్టారు. మరి ముందు రోజున పత్రికల్లో వార్తలు వచ్చినాయి 3-4 రోజుల పాటు, ఆ తర్వాతన అమ్మాయి వచ్చింది, ఆ తర్వాతన కంప్లైంట్ కట్టారు, అదే విచారణ చేశారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. మరి ఇక్కడ అంతే జరిగిందిగా ఫార్మాలిటీసు ప్రొసీజరు. అసలు పత్రికలకి ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ అమ్మాయి ఏమన్నా అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందా? కాబట్టి ఇక్కడ జరిగింది రాజకీయమే. అలాగే ఈ కేసులో అక్కడ దాకా వెళ్ళారు, ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేసి కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చారు, కోర్టులోనే సబ్మిట్ చేశారు, కోర్టే రిమాండ్ ఇచ్చింది. కాబట్టి అధికారుల తప్పు ఎక్కడ ఉంటుంది దాంట్లో? అసలు విషయం ఇక్కడ అధికారులను టార్గెట్ చేయాలి అన్నటువంటి ఆస్పెక్ట్లో నుంచి నడుస్తున్నది. ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు ఎంత సిన్సియర్ ఆఫీసరో పిఎస్ఆర్ ఆంజనేయులు అంతే సిన్సియర్ ఆఫీసర్. ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన సత్తా ఏంటన్నటువంటి. కాంతి రాణా టాటా అంతే, అట్లాగే విశాల్ గున్ని అంతే. ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్లుగా పేరు పొందినటువంటి ప్రవీణ్ ప్రకాష్ అయినా వీళ్ళైనా రజత్ భార్గవ్ అయినా అద్భుతమైన అధికారులు, గతంలో మంచి అధికారులుగా పేరున్నటువంటి వాళ్ళు ఇవాళ అధికారుల్ని దొంగల్ని చేసి చూపెడుతున్న కారణం ఏంటయ్యా అంటే రాజకీయానికి అమ్ముడుపోయినా లేదా రాజకీయానికి బానిసత్వం చేస్తున్న జర్నలిజం. ఆ రోజున వాళ్ళు చేసిన ప్రతిదాన్ని హీరోయిజం కింద ఎలివేషన్ ఇచ్చి ఇవాళ రోజున వాళ్ళని విలన్లుగా చూపించేటటువంటి ప్రయత్నం. అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ దాన్ని చూపించే ధోరణిలోనే తేడా ఉంది. ఇప్పుడు ఒక ఎన్కౌంటర్ జరిగింది, ఫేక్ ఎన్కౌంటరు అని చెప్పేస్తే చట్ట ప్రకారం అయితే అది నేరం, కానీ మనం ఏం చేస్తున్నాం? సమర్థిస్తున్నాం. ఎందుకని? అత్యాచారం చేసినప్పుడు ఎన్కౌంటర్ చేయడం. అట్లాంటిదే ఈ వ్యవహారాలైనా. బట్ మనం ఆలోచించలేనటువంటి మనుషుల మెదళ్లలో చిమ్మేటటువంటి విషయానికి సాక్ష్యం ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం. సిన్సియర్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్లని దొంగల్ని చేసి చూపించేటటువంటి క్రమం అన్నది చాలా ప్రమాదకరం. భవిష్యత్తులో నిజాయితీతో కూడినటువంటి పని ఏ ఒక్కళ్ళు చేయలేనటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నాం.